ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈరోజు సకల మతాల ప్రజలు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటే, దేవుడు బలి అవటం ఎందుకు? దేవుడు బలి అవటం ఎందుకు? అసలు ఎందుకండి దేవుడు బలి కావడము అని చెప్పేసి సకల మతాల ప్రజలు అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నకు స్పష్టమైనటువంటి జవాబు మన దగ్గర ఉంది. దాన్ని మనము ప్రజలకు అందిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రశ్నకు సమాధానము మనకి ఇక్కడ దొరుకుతుంది. సమాధానము, రక్తములో ప్రాణం ఉన్నదని బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. రక్తములో ప్రాణం ఉన్నదని బైబిల్ మనకు తెలియచేస్తుంది. రక్తము దేహమునకు ప్రాణము అంటున్నది బైబిలు. లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనము ఏమని చెబుతుందంటే, రక్తము దేహమునకు ప్రాణము అని లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి విషయము. మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయను అని బైబిలు తేటగా తెలియచేస్తుంది దైవ జనాంగమ. కాబట్టి ఈ రక్తము దేహమునకు ప్రాణము కాబట్టి, ఆ రక్తములో ప్రాణమున్నది కాబట్టి, ఆ రక్తము మానవ జాతి కొరకు సిందించబడి ఆ రక్తము కారిస్తేనే పాపక్షమాపణ కలుగుతుంది అని లేఖనము సాక్ష్యమిస్తుంది. రక్తములో ప్రాణమున్నదని మనము ఎట్టి పరిస్థితుల్లో మరవరాదు. రక్తములో ప్రాణమున్నదని మనము మరవరాదు, మరిచిపోరాదు. కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్త జ్ఞాపకం చేసుకొని, ఒక మనిషి రక్తములో ఆ మనిషి ప్రాణము ఉంది. ఒక మేక రక్తములో మేక ప్రాణం ఉంది. ఒక పక్షి రక్తంలో పక్షి ప్రాణం ఉంది. ఇలాగా జంతువుల రక్తంలో కూడా వాటి ప్రాణాలు ఉన్నాయి. అలాగే మనుషుల రక్తంలో మనిషి ప్రాణము ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోకుండా, అయితే నరవతారం ఎత్తినటువంటి ఆది సంభూతుడైనటువంటి యేసుక్రీస్తులో ఆది సంభూతుడైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో పరమాత్ముని ఆత్మ ఉన్నది. ఎవరిదండి? పరమాత్ముని యొక్క ప్రాణము ఉన్నది. పరమాత్ముని యొక్క ప్రాణము ఉన్నదనేది మనము మర్చిపోకూడదు. ఏమండి? యేసు రక్తములో సాక్షాత్తు పరమాత్ముని అక్షయ ప్రాణము ఉంది. పరమాత్ముని యొక్క అక్షయ ప్రాణము ఉన్నదనేది మనము మర్చిపోకూడదు దైవ జనాంగమా. అయితే నరావతారం ఎత్తినటువంటి ఆది సంభూతుడైన యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు రక్తంలో పరమాత్ముని ప్రాణము ఉన్నది. ఆ యేసు రక్తము సాక్షాత్తు పరమాత్ముని యొక్క అక్షయ ప్రాణమై ఉన్నదనే విషయాన్ని మనము అది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు కొంతవరకు సబ్జెక్టు క్లియర్ అయిపోతుంది. ప్రియ దైవ జనాంగమ కదా. మొట్టమొదట సత్యం ఏమిటంటే, యేసు రక్తములో పాపము లేదు. అది పరిశుద్ధమైనటువంటి రక్తం. మొట్టమొదటి విషయం ఏంటి? యేసు రక్తములో పాపము లేదు. అది పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధమైన రక్తము. కాబట్టి మరి ఆ విషయం మనము అర్థం చేసుకోవాలి. రెండోదిగా, యేసు రక్తంలో సర్వసృష్టికి కారణభూతుడైన పరమాత్ముని యొక్క నాశనము లేని జీవమున్నది. రెండోది ఏముంది? విశ్వసృష్టికర్తలో విశ్వసృష్టికర్తలో పరమాత్ముని యొక్క నాశనము లేని జీవమున్నది. రెండోదిగా నాశనం లేని జీవముంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. ఆ కారణం చేతనే శిలువ మీద యేసు కార్చిన రక్తము దేవుని
సొంత రక్తము అని అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము 28వ వచనంలో చెప్పబడినటువంటి మాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందన గురించి మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండడని దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము గురించి చెప్పాడు ప్రియదైవజన. అందుచేత యేసు రక్తములో సకల మానవుల పాపాలను పరిహరించే శక్తి ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది. ఈ అసలైన బలికి సూచన కానీ గత కాలంలో సకల దేశాల ప్రజలు మతాలు ఏం చేసేవారంటే సాదృశ్య రూపకంగా బలులు అర్పించేవారు. పరమాత్ముడే దిగి వచ్చి బలి లేచిన తరువాత ఇంకా సాదృశ్య రూపము బలులు అక్కరలేదని దేవుడు వాటిను మాన్పించాడు. ప్రియాదయ జన్మ, ఇది సత్యం కాకపోతే ప్రాచీన కాలంలో మహర్షులు బలి కర్మకాండలు జరపడం ఎందుకో ఒక్కసారి ఆలోచించండి. బలి కర్మకాండాలు జరపడం తప్పు కదా, తప్పు అవుతుంది. అయితే మహర్షులు తప్పు చేయరు కనుక వారు ఆ బలులు అర్థవంతంగానే అర్పించి ఉంటారు. వారు సాదృశ్య రూపంగా బలులు అర్పిస్తున్నప్పుడు పరమాత్ముడే అసలైనటువంటి బలి కోసము ఎదురు చూసిన తర్వాత ఆ పరమాత్ముడే అసలైనటువంటి బలిని భూమి మీద జరిగించి శుభపరిమాణమైనటువంటి అసలు సిసలైనటువంటి ఆ సమయాన్ని మరి భూమి మీదకి వచ్చి బలి అర్పించాడు. అయితే మనము గౌతమ బుద్ధుని యొక్క ప్రభావంలో పడి వేద ఋషులు నేర్పినటువంటి సత్యాన్ని మరచి బలి కర్మకాండ అక్కరలేదు అంటూ కొత్త రాగము ఎత్తుకున్నది. అదే మనము చేసినటువంటి చారిత్రక తప్పు. తప్పండి, చారిత్రకమైనటువంటి తప్పు. ఆ తప్పు జరిగింది మనలో. కాబట్టి అది దిద్దుకొని విశ్వ సృష్టికర్తను తెలుసుకొని ఆయన ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. మిట్టుకు పరమాత్ముని రక్తము శిలువ మీద కార్చడం ద్వారా యేసు స్వరక్తము విశ్వ పాపాలకు పరిహారం చేశాడు అనేది చారిత్రక వాస్తవము, చారిత్రక సత్యము. ఇది విరాట పురుషుడు కలిగినప్పుడు యజ్ఞము జరగటము, యేసు శిలువ యజ్ఞము పాప పరిహారకము. ఇదే వేద ఋషులు సాక్ష్యము. కాబట్టి మనం గమనించాలి. లేవియాకాండము 17:11లో బైబిల్ చెప్పిన మాట ఏంటంటే రక్తములో ప్రాణం ఉన్నది అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. రక్తము దేహమునకు ప్రాణము అంటున్నది బైబిల్. లేవియాకాండము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని అని ఉంది. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను అని బైబిల్ తేటగా తెలియచేస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. రక్తములో ప్రాణమున్నది అని మనము మరవరాదు. ఆ ఒక్క మనిషి రక్తములో మనిషి ప్రాణము ఉంది, మేక రక్తములో మేక ప్రాణం ఉంది, పక్షి రక్తంలో పక్షి ప్రాణం ఉంది. ఇలాగ అన్నిటిలో రక్తం ఉంది. ఎందుకంటే రక్తం ప్రాణం. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.